హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఈజీగా చాలా రుచిగా గ్యాస్‌తో పని లేకుండా రైస్ కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఎక్కడా కూడా ముద్దగా అయిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకసారి ఈ విధంగా రైస్ కుక్కర్‌లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరుగుతున్నప్పుడు ఇందులోకి మరో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నెయ్యి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా సాజీరా వేసుకోవాలి. కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాను. మిరియాలు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు, అలాగే జాపత్రి, 4-5 యాలకులు వేసుకోవాలి. వేసుకొని మసాలాని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెజ్ బిర్యానీలోకి ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడితే సరిపోతుంది. చూడండి, మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఏ ఉంటే వేసుకోవచ్చు. నేను ఇందులోకి క్యారెట్, బీన్స్ అలాగే కొద్దిగా మిల్ మేకర్లు, అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ వేసుకున్నాను. మీరు ఇందులోకి ఉంటే క్యాబేజీ కానీ లేకపోతే బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ముందుగా వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి జస్ట్ 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 50% వరకు మనం ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. మిగిలిన 50% మనకి రైస్తో పాటు ఉడుకుతాయి కదా, అప్పుడు కుక్ అయిపోతాయండి. చూడండి, మనకి ఈ విధంగా 50% కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, గుప్పెడంతా పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల వెజ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెరుగు మసాలా అంతా కూడా మనం వెజిటేబుల్స్ ముక్కలకి పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ విధంగా మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ కలపకూడదండి, రైస్ అనేది నానింది కదా, విరిగిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కాస్త రైస్ మీద ఉన్న చెమ్మ ఆరే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి.
నాకంతా సరిపోయింది. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం ఒక 10 నిమిషాల తర్వాత చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా పైకి వచ్చి ఉడుకుతూ ఉంది కదా! కాస్త వాటర్ ఉంటుంది. ఈ స్టేజ్‌లో మనం ఒకసారి రైస్‌ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల అడుగు పట్టకుండా బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఒకసారి జస్ట్ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం రైస్ కుక్కర్‌లో చేయడం వల్ల మనకి విజిల్స్ ఏమీ రావనవసరం లేదు కదా! రైస్ అనేది ఉడికిపోయాక దానంతట అదే ఆగిపోతుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడ అడుగు పట్టకుండా రైస్ అనేది ముక్కలుగా కాకుండా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఒకసారి ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా ఈ విధంగా రైస్ కుక్కర్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది.